కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 10 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మీ దీవెనతో 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు ఉంది. ఇక మధ్యలో ఎవడో ఉన్నారు కానీ వాళ్ళ పెద్ద లెక్కలు లేరు. ఈ ఇద్దరి మధ్యనే ఉన్న పోటీ అంతా ఉంది. ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఉందండి నాకు అర్థం కాదు. చాలా ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఏమైనా కొత్తగా ఆకాశం నుంచి దిగి వచ్చిండ్రా? 58 ఏళ్ళు వాళ్ళే కదా పరిపాలన చేసింది, కొత్త లెవెల్ చేయలేదే. వాళ్ళేమైనా ఇప్పుడు హిమాలయ పర్వతాలకు పోయి ఆకుపసరు దాగి వచ్చిండ్రా, పవిత్రులు అయిపోయినరా? మనం ఎందుకు కన్ఫ్యూజ్ కావాలని నేను అడిగేది. దయచేసి దేనికోసం ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి కావద్దు. ఓటు వేసేటప్పుడు తత్తరపాటు బిత్తరపాటు అస్సలు ఉండొద్దండి దయచేసి. మంచిగా నికార్సుగా వేయాలి ఓటు. మనం కొట్టినోడు ఏం జబర్దస్తా? మంచిగా వేయాలి ఓటు నిదానంగా. ఈరోజు కూడా బాధ కలుగుతుందండి. ఎన్నికలు అనగానే లారీల కొద్ది మద్యం సీసాలు దిగుతుంటాయి. నీచమైన దుర్మార్గమైన పద్ధతులు ఎంతకాలం జరుగుతాయండి దేశంలో? ఎప్పటిదాకా భరించాలి దేశం? కొత్తగూడెం ఒక చైతన్యవంతమైన వేదిక కాబట్టి కొంచెం నా మనసులో ఉన్న బాధ కూడా మీతో నేను షేర్ చేసుకుంటా ఉన్నా. ఏమి దిక్కుమాలిన పద్ధతులు ఇవి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా పచ్చబద్దాలు మాట్లాడచ్చునా? మాట్లాడితే మన కర్మ ఏం చేస్తాం ఈ దేశం? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్కి వచ్చినండి, దేశ ప్రధాని. తెలంగాణలో కరెంటు మంచిగా లేదో నేను ఇప్పుడు రౌత్ తీసుకొని ఎత్తిపాలు కొట్టుకోవన్నా? నేనన్నా మోడీ గారు నీకు ధైర్యం ఉంటే ఆన్నే ఉండు, మా కరెంటు మంత్రిని కూడా ఎంబడేసుకొని నేను వస్తా అడిగి నిజామాబాద్కు. హెలికాప్టర్ ఉన్నది నా దగ్గర కూడా, అర్ధగంట గంటలో వస్తానా? ప్రజల ముందే పెడదాం నీ కథ నా కథ అని అడిగిన. ఉండలే ఆయన. అంటే నేను ప్రధానమంత్రి ఏం మాట్లాడినా చెల్తుంది అని మాట్లాడితే ఇది దేశమా? ఇది ప్రజాస్వామ్యమా? దీనికి అర్థం పర్థమే ఉందా? అడ్డగోలుగా మాట్లాడచ్చునా? రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో ఎవడు రాసిస్తాడో తెలియదు. మేమాట కమిషన్ తీసుకుంటున్నామాట. మేము తీసుకున్నామా కమిషన్? ఇలా బెయిల్ మీద నువ్వు తిరుగుతున్నావా? నేషనల్ హెరాల్డ్ నిధులు మింగింది ఎవరు? మేమా కమిషన్ తీసుకున్నది? 15 ఏళ్ళు మేము పేగులు దిగేదాకా అటుకులు తిన్నామో అన్నం తిన్నామో ఉపవాసం ఉన్నామో పోలీసులను జైళ్లను ఎదుర్కొంటూ పోరాడి తెలంగాణ సాధించిన వాళ్ళం. మేము కమిషన్ తీసుకున్నాం. ఎవడిచ్చిన మా పోరాటంలో మా కమిషన్? మీరు రాసి రంపాన పెట్టిన తెలంగాణ, మీరు నాశనం చేసిన తెలంగాణ అనేక పోరాటాలతో సాధించినాం మేము. దాని బాట తప్పిపోయింది కాబట్టి ఇలా ఒక మార్గంలో పెట్టి దానికి ఒక మార్గనిర్దేశం చేసి ఒక పద్ధతిగా ఇక్కడ ప్రజలు బతకడం కోసం రాత్రి బవలు కష్టపడతా ఉన్నాం, తన్లాడుతున్నాం. మీలాగా కమిషన్లు మేము తీసుకో లంబకోణాలు కుంభకోణాలు ఇప్పుడు ఉన్నాయండి తెలంగాణలో? ఇలా లేవు. మీకు అదే బాధ. మీ కాంగ్రెస్ జమానాలో హోమ్ మినిస్టర్లు కూడా మామూలు ఉంటే ఇలా గుడుంబ బట్టీలు లేవు తెలంగాణలో, పేకాట క్లబ్బులు లేవు, గుండాల తండాలు లేవు, భూ ఆక్రమణలు లేవు, మత కల్లోలాలు లేవు, కర్ఫ్యూలు లేవు. ఇది వాస్తవం కాదా? నిజం కాదా ఇది? నరేంద్ర మోడీ ఆయన ఇష్టం ఆయన మాట్లాడతాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ గారిని కొత్తగూడెం వేదిక నుంచి 19 రాష్ట్రాలలో ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు బీజేపీ. 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనన్నా పేదవాళ్ళకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మీరు? మీ 19 స్టేట్స్లో కళ్యాణ లక్ష్మి లాంటి పథకం అమల్లో ఉందా? రైతు బంధు పథకం అమల్లో ఉందా? రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీగా ఇచ్చే ఒక్క రాష్ట్రమన్నా ఉందా? మరి వీడికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అవలా పోషగలమా? అది ఏమనుకోవాలి దీన్ని? రాజకీయంగా ఇది చైతన్యం ఉన్న వేదిక ఈ కొత్తగూడెం, అందుకోసం నేను మాట్లాడుతున్నాను. వేరే కాడైతే 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఆలోచన జరగాలిడ. మంచి నాయకులు ఉన్నారు ఇప్పుడు జిల్లాలో, మీకు ఫస్ట్ క్లాస్ మనుషులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వెంకట్రావు గారు మంచి హైలీ ఎడ్యుకేటెడ్, మీకు స్థానికంగా ఉన్నారు. మీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పట్టుదల కలిగిన వ్యక్తి, యువకుడు, మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి.
తుమ్మల నాగేశ్వరరావు గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు ఉన్నారు. ఇలా జలగం ప్రసాదరావు కూడా మిమ్మల్ని దీవిస్తామని వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చారు. మంచి బ్యూటిఫుల్ లీడర్షిప్ క్యాస్ట్ ఉంది జిల్లాలో. అద్భుతాలు జరగాలి జిల్లాలో, ఈ రాష్ట్రంలో. అది జరిగితే గొప్ప, అది సాధించాలి. కానీ ఇక సాయి సంసారి లచ్చి దొంగ ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు, బురద మీద మడుస్లింగింగు, ఇది రాజకీయమా? ఇది నిబద్ధత, నాది ఒక పద్ధత. నేను కూడా అనొచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ 30,000 కోట్లు తినడం నేను అంటా, మరి చెల్తుందా? ఏదైనా మాట్లాడచ్చు కదా, అట్లా మాట్లాడచ్చునా? బాధ్యత ఉండాలి కదా, గౌరవం ఉండాలి కదా. మీ అందరికీ నేను మనవి చేసే, దయచేసి రాజకీయాలు మీకు కొత్త కాదు, వ్యక్తులు కూడా కొత్త కాదు. ఎవరు ఏం చేసినారో మీకు తెలుసు. గిరిజన బిడ్డలు, గిరిజన సోదరులు మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం. ఏం బాయనని మీ అయ్యములేమైందా ఇస్తే? మా తండలో మాకు ప్రత్యేక జీవన శైలి ఉంది, మాకు ఒక ఆహార్యం ఉంది, అంటే డ్రెస్సింగు, మాకు భోజన పద్ధతి ఉంది, మాకు ప్రత్యేకమైన తీజు లాంటి పండగలు ఉన్నాయి. మా తండాల మీద మేము పరిపాలన చేసుకుంటాము. ఇచ్చిండ్రా మీరు? అధికారం ఇచ్చిండ్రా గిరిజనులకు? ఇయ్యలే. మొట్టమొదటిసారి భారతదేశంలోనే 3,500 గిరిజన పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పి మనవి చేస్తాం. వెంకట్రావు గారు పట్టుబట్టి వారికి రూరల్ ఏరియా తక్కువ ఉన్నా 73 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయించారు. అందులో 31 తండాలు గ్రామ పంచాయతీలు చేయించారు వెంకట్రావు గారు పట్టుబట్టి. 100 తక్కువ జనాభా అంటే కాదండి చేయండి దయచేసి నింబడబడి చేయించారు. ఈ ఎన్నికల తర్వాత నెలలోపే పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతాయి. 31 మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాల మీద వాళ్ళే రాజ్యం వెళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొత్తగూడెం నియోజకవర్గం కార్యక్రమాల గురించి మీకు తెలుసు. దేశంలో అద్వితీయమైనటువంటి సంక్షేమం జరుగుతూ ఉంది, అద్భుతమైన సంక్షేమం జరుగుతూ ఉంది. అదేవిధంగా డెవలప్మెంటల్ ప్రాసెస్ కూడా మేము కాంప్రమైజ్ కాలే. రెండవ విషయం, మీరు ఒక సొల్లు పురాణం వింటుంటారు మీరు, అది నవ్వన్నా ఏడవన్నా అర్థం కాదు. ఒక్కొక్కసారి అసెంబ్లీలో గంట సేపు చెప్పిన అయినా బుర్ర లేదు, ప్లానింగ్ లేదు, విజన్ లేదు, అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు. చితికిపోయిందండి. సమైక్య పాలనలో తెలంగాణలో అద్భుతమైన ఘోరమైన జీవన విధ్వంసం జరిగింది, ఇది సత్యం. వృత్తులు పోయినాయి, రైతులు ఆగమైనారు, కరెంటు సరిగా రాదు, మంచినీళ్ళు లేవు, రహదారులు చక్కగా ఉండే. ఒకటి కాదు బాధ, అన్ని రకాల బాధల వలయంలో తెలంగాణ ఏర్పడినట్టు. దాన్ని ఒక లైన్లో పెట్టి ప్లాన్ చేసి కింద పడి మీద పడి ఏం చేయాలో ఆలోచన చేసుకొని పోతా ఉన్నాం. ఇండియాలో కాదండి, ప్రపంచంలో ఎక్కడ లేదు. కంటి వెలుగు అనే ప్రోగ్రాం ఎక్కడైనా జరుగుతుందా? వరల్డ్ వైడ్గా ఉందా? మాకు ఎవడు ధర్నా చేయలే, ఎవడు మాకు దరఖాస్తు చేయలే. నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా నియోజకవర్గంలో ఒక చిన్న ఊర్లో ఉచిత కంటి వైద్య శిబిరం పెడితే 227 మంది పేషెంట్లు వచ్చారు చిన్న ఊర్లో. నేను ఇదేమిరా ఒక ఊర్లో ఇంతమంది ఉన్నారు, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏంది కండ్ల జబ్బులు సంబంధిత బాధలు ఏమున్నాయి ప్రజలకని చెప్పి హెల్త్ మినిస్టర్ను హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి మీటింగ్ పెట్టిన నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ మీటింగ్లో పిలిచి మాట్లాడినాం. ఎవరి దగ్గర లెక్కలేదు, ఆచారంలో ఎవరికి ఏం తెలియదు, ధర్మం మీద నడుస్తుంది అంతే. అప్పుడు నేను ప్లాన్ చేసి డిజైన్ చేసి 2.5 నెలలు డిజైన్ చేసి కంటి వెలుగు కార్యక్రమానికి రూపకల్పన చేసి మీ దగ్గర తోలినాం. ఇవాళ దాదాపు ఒక 90 లక్షలు దాటిపోయింది. మొత్తం మందికి చెక్ చేస్తారు, అన్ని గ్రామాలకు వస్తారు. మనం అనుకున్నామా? ప్రభుత్వమే వచ్చి మనం చెక్ చేసి మన కళ్ళద్దాలిచ్చి చూసినామా? ఇట్లాంటి ప్రభుత్వాలు గతంలో. ఇంతగా మిమ్మల్ని వదల నేను. దీని తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది ప్రతి గ్రామానికి. చెవి ముక్కు గొంతు వ్యాధులు ఎవరికి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు. దాని తదనంతరం పండ్ల డాక్టర్లు వస్తారు, డెంటల్ డాక్టర్లు. ఆ తర్వాత ఫైనల్గా ఇంకో డాక్టర్ల బృందం వస్తుంది. ప్రతి వ్యక్తి, ఆడ మనిషి కావచ్చు మగ మనిషి కావచ్చు, అందరి రక్త నమూనాలు సేకరించి వాళ్ళ బీపీ ఎంత, వాళ్ళ షుగర్ ఎంత, వాళ్ళ బ్లడ్ ఏ గ్రూపు మొత్తం కూడా 100% కంప్యూటరైజ్ చేసేస్తారు. కొత్తగూడెం అబ్బాయి ఒక ఆయన పోయి ఇల్లెందుకాడ యాక్సిడెంట్ అయిందంటే కంప్యూటర్ ఒక బటన్ కొడితే ఆయన చరిత్ర మొత్తం వస్తుంది. ఎమర్జెన్సీగా ఏం కావాలంటే ఇచ్చి అతని ప్రాణాలు కాపాడతారు. దట్ ఈస్ హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ, హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ. ఆ దిశగా మేము ఆలోచిస్తున్నాం. ఏదో తమాషాకు చెక్కల గింతలు పెట్టి నీకు ఆ బాటలు ఇస్తా నాకు ఓటేయి, ఈ లంగదందా కాదు మేము ఆలోచించేది.
మేము ఈ దిశగా ఆలోచిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, సంపూర్ణమైనటువంటి వికాసం, సంపూర్ణమైన ప్రగతి. ఒక వర్గం బాగుంటే అది ప్రగతి కాదండి. అన్ని వర్గాలు బాగుండాలి, కులరహితంగా, మతరహితంగా, వివక్ష లేకుండా, లింగభేదం కూడా లేకుండా అందరు పైకి వచ్చి గొప్పగా ఉంటే అది గొప్ప సమాజం. శాంతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. డెఫినెట్గా మీ దీవెన ఉంటే ఆ తెలంగాణ తయారు చేసి మీకు అందిస్తానని మనం చేస్తా ఉన్నా. మీకు అందరు తెలిసి నేను ఎవరికి భయపడా, అవసరం కూడా లేదు నాకు. 100% ఆ తెలంగాణ తయారు చేయడానికి నేను తపన పడుతున్నా. ఒకనాడు రాష్ట్రం సాధించడానికి పోరాటం చేసినాం, ఇలా దాని దిశగా పోతా ఉన్నాం. సహకారం ఉన్నా లేకున్నా కష్టపడతా ఉన్నాం. రైతు బంధు పాస్బుక్లు తీసుకొచ్చి రైతులు ఊళ్ళలో ఇచ్చినారండి ఏ ప్రభుత్వం అన్నా? మీ ఊరికి వచ్చి మీ ఎమ్మెల్యేలు వచ్చి మీకు పాస్బుక్లు చేతిలో పెట్టినారు. మీ ఎమ్మెల్యేలు మీ ఊరికి వచ్చి మీ చెక్కులు ఇచ్చినారు. ఇలా ఎలక్షన్ ఉంది కాబట్టి, బ్యాన్ ఉంది కాబట్టి మీ చెక్కులు బ్యాంకులో జమ చేస్తూ ఉన్నారు. రైతు బీమా చాలా గొప్ప స్కీమ్, నాకు అత్యంత సంతృప్తి ఉన్న స్కీమ్. 1 ఎకరం ఉన్న రైతు కావచ్చు, 1/2 ఎకరం ఉన్న రైతు కావచ్చు, ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి, చిన్న సన్నకారు రైతులు. అట్లా కాకుండా ఇలా రైతు బీమా పెట్టినాం. ఇప్పటికే 3,956 మందికి ఆ లబ్ధి వచ్చింది. మీ దగ్గర కూడా రావచ్చు కొందరికి. ఏ పైరవి లేకుండా, ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్ చక్కర్ కొట్టకుండా ఇంటికాడికి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో చనిపోయిన రైతు ఎవరి పేరైతే నామినీ, భార్య పేరు పెట్టిండా, తల్లి పేరా, కొడుకు పేరా, ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు మీద 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి. ఇప్పటికి 4,000 కుటుంబాలకు జమ అయినాయి ఈ రాష్ట్రంలో. ఈ పథకాలు చేస్తున్నాం. కుటుంబాలు కూలిపోకుండా, కుల వృత్తులన్నీ పోయి నాశనం అయిపోయినాయి. ఒక చిన్న మాట నండి, కొత్తగూడెంలో నేను చెప్పాలి మీకు, మీరు నమ్మలేరు నేను చెప్తే. ఇట్లుందా నిజమా అనిపిస్తే మీకు తెలుసుకోండి. మీరు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రివ్యూ చేసినాం. ఒక హైదరాబాద్ నగరానికి రోజు 650 లారీల గొర్రెలు దిగుమతి అయితే అండి. మళ్ళీ మీ కొత్తగూడెం, రామగుండం ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ మళ్ళీ అక్కడ వేరే, ఇంకా అక్కడ కూడా దిగుమతి అవుతాయి. నేను అడిగిన మరి మనకు యాదవులు లేరా, గొలకుర్మలు లేరా, మనకెందుకు దిగుమతి అవుతుంది అంటే పట్టించుకోలేదు సార్ పోయిన ప్రభుత్వాలు. అప్పుడు మొత్తం రివ్యూ చేసి, మన జనాభా రివ్యూ చేసి, మంచెడ్లను తీసి 4,000 కోట్ల రూపాయలతోని 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం. వాటికి 40 లక్షల గొర్రెలు పుట్టినాయి. మన తెలంగాణ యాదవులు, గొలకుర్మలు 1,500 కోట్ల సంపద సంపాదించినారు 2 సంవత్సరాలలో, లాస్ట్ 2.5 సంవత్సరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలంటే డైలాగ్ కొడితే రాదు, పని జరగాలి, నిజంగా పెరగాలి. వ్యవసాయదారులు నిలబడాలి, ఆయన చుట్టూ ఉండే శాటిలైట్స్ లాంటి వృత్తి పని వాళ్ళు నిలబడాలి. రాష్ట్రం స్వయం సమృద్ధం కావాలి. గొర్రెలు మనం మహారాష్ట్రకి దిగుమతి చేసుకుంటూ కాదు, మనమే దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయాలి. రేపు మన యాదవ్ సోదరులు అద్భుతమైన మోడర్న్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి దేశానికి కాదు ఇతర దేశాలకు మీట్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి రావాలి. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, వాడికి బీజాలు పడ్డాయి, ముందుకు పోతున్నాం. ఇంకో మాట కూడా చెప్పానండి, తప్పదు, ఎవడేమనుకుంటే కూడా నాకు బాధ లేదు. మనకు స్థానికంగా ఎవరు గొప్పవాళ్ళు లేరానండి, గొప్ప వ్యక్తులు లేరా? దేనికైనా వాళ్ళ పేర్లు పెట్టరు, అది ఏం బీమారు తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. మాట్లాడితే ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, నెహ్రూ పేరు, ఇంకా మన తాతవాడు ఉంటే వాని పేరు, ఏది పెట్టినా ఈడ పెట్టిన 2 సాగర్లు, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్. అవి ఏంటి అండి? దుమ్ముగూడెం టేల్ ప్లాంట్ ద్వారా నీళ్లు కొట్టుకపోవడానికి, పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మన కంటి తుడుపు చర్యగా పెట్టినటువంటి డూప్లికేట్ స్కీమ్లు. దాని హెడ్ వర్క్స్ దానిలో పోయినాయి రుద్రమకోట దగ్గర పోలవరంలో. ఆ రెండింటిని మళ్ళీ తీసి రీడిజైన్ చేసి భగవంతుని పేరు పెట్టాం. మేము ఏమైనా మా సొంత పేరు పెట్టుకోలే. సీతారామచంద్రుడు ఈ జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఆ దేవుని పేరు పెట్టి సీతారామదాస్ ప్రాజెక్ట్ పేరు పెట్టాం. పాలేరు ఎండిపోయింది, మొత్తం దెబ్బతినిపోయింది పాలేరు అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో 8 నెలల్లో భక్త రామదాస్ పేరు పెట్టి ఆ లిఫ్ట్ కంప్లీట్ చేసినాం. మేము మంది పేరు పెట్టలే, భక్త రామదాస్ పేరు పెట్టినాం. ఆ రామదాస్ కొలిచినటువంటి సీతారామచంద్రుని పేరు పెట్టినాం, మనుషుల పేర్లు పెట్టలే మేము. దానికి నిరసన మా నాయకుల పేరు బరాబర్ తీసేసిన పోమని నేను చెప్పి తీసి మేము ఇంకోల పేరు పెట్టలే కదా. సో ఇట్లా ఈ విధంగా గోదావరి 180-190 కిలోమీటర్లు. సరే ఇప్పుడు కొంత ఏరియా ఆంధ్రాలో పోయింది, కానీ పేరూరు దగ్గర
పేరూరు, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం, చెర్ల దాటుకుంటూ భద్రాద్రి దాటుకుంటూ ఆ కొండల దాకా పాపికొండల దాకా 190 కిలోమీటర్ల గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ బారుతుంది. 190 కిలోమీటర్లు ఖమ్మాన్ని ఒరుసుకుంటూ బారే జీవనది గోదావరి జిల్లాలో కరువు ఉంటుందండి. మంచి వర్షపాతం ఉండే జిల్లా, గోదావరి ఉండే జిల్లా, నీళ్ళ కటకట ఉంటుందా? ధర్మం అయితే 3 పంటలు వండాలి. పండయి ఏంటంటే మన కర్మ, అంతే మీ కర్మ, అట్నే ఉండాలి. లేదు మేము రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్ కడుతున్నాం, ఒక ఏడాది బావులో ఖమ్మంలో 1 ఇంచు లేకుండా, పాత ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, 1 ఇంచు లేకుండా వ్యవసాయానికి సాగునీరు ఇస్తాం, గ్యారంటీ ఇచ్చి చూపెడతాం. మీ బిడ్డగా నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, 100% ఇస్తాం. ఎవడు ఆపిన ఆగం. దాన్ని రీడిజైన్ చేసిందే కమిషన్ కోసం. వస్తావా రాహుల్ గాంధీ? దమ్ముందా? పోదామా? మీ నాయన పేరు మీద ఉన్న రాజీవ్ సాగర్ దగ్గరికి, ఇందిరాసాగర్ దగ్గర నేనే తోలుకపోతాను. దా, కమిషన్ కోసం చేసినామా రీడిజైన్? ఖమ్మానికి నీళ్ళ కోసం చేసినామా? దేనికోసం చేసినాం? పాల్తూ మాటలన్నీ, తుక్కు మాటలు, పిచ్చి ఆరోపణలు, అవి భరించలేకనే ఈ రాష్ట్ర ప్రగతి ఆగద్దు. నేను మీకు మనవి చేసుకుంటున్నా. ఇలా కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యమం చేసినాడు మేము చెప్పినాం. ఇదే కొత్తగూడెం గడ్డ మీద నేను చెప్పిన, అది 100% రుజువైంది. ఆర్థిక ప్రగతిలో, స్వంత వనరుల ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ 1. కరెంటు విషయంలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగంలో ఆల్ ఇండియా యావరేజ్ కంటే కూడా, అన్ని రాష్ట్రాల యావరేజ్ కంటే కూడా టుడే తెలంగాణ నంబర్ 1. ఇలా తెలంగాణ విద్యుత్తులో మిగులు రాష్ట్రం మనం. వీఆర్ సప్లయింగ్ పవర్ టు రాజస్థాన్. దిస్ ఐఎమ్ సేయింగ్ విత్ ప్రౌడ్, గర్వంగా చెప్తాను నేను. దిస్ ఈజ్ తెలంగాణ. ఈ పని జరుగుతూ ఉంది ఇక్కడ. చిల్లర మల్లర పనులు ఇవి జరుగుతలేవు ఇక్కడ. కాంక్రీట్ వేలో, మంచి పద్ధతిలో రాష్ట్ర అభ్యుదయం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం బలమైనటువంటి అడుగులు పడతా ఉన్నాయి. దీన్ని చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు, ఇష్టం వచ్చిన ఆరోపణలు ఒక్కటన్నా రుజువు చేయనరా? చెయ్యరు. ఆధారం చూపెట్టరా? లేదు. ఉన్నాయానండి? మీకు తెలియదా? లంబకోణాలు, కుంభకోణాలు ఉన్నాయా ఈ గవర్నమెంట్లో? ఇలా భూ కబ్జాదారులు ఉన్నారా? గుండాలు ఉన్నారా? ఇవన్నీ లేకుండా కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నాం. పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం. ఒక ఇసుక మీద 10 ఏళ్లలో కాంగ్రెస్ జమానాలో 9.5 కోట్లు వస్తే 4 ఏళ్లలో 2057 కోట్ల ఆదాయం సంపాదించినాం. ఇది నేను అబద్ధం చెప్పేది కాదు, నేను చెప్పే స్టోరీ కాదు, ఇది లెక్క, ఆడిట్. ఇది ఎటువంటి దాన్ని చెప్పడానికి లేదు, నాకు కూడా అధికారం లేదు. రికార్డెడ్ అకౌంట్. అంటే ఒక 5 ఏళ్లలో, ఒక టర్మ్లో 10,000 కోట్ల సంపద పెరుగుతుంది. అందుకే ఈర్ష్యపడి, అక్కస్పడి, అవాకులు చెవాకులు వెళ్తే నాకే కోపం వచ్చి, ఈ ప్రగతి ఆగద్దు, ఈ అభ్యుదయం ఆగద్దు, ఇది నిరంతరంగా కొనసాగాలి, మీ తీర్పు మళ్ళొకసారి కోరాలని చెప్పి శాసనసభ రద్దు చేసి నేను మీ ముందుకు వచ్చాను. కారణం వీళ్ళ యొక్క అసందర్భ ప్రలాపనలు, అవాకులు చెవాకులు. ఈ గ్రోత్ ఆగద్దు, ఈ పెరుగుదల ఆగద్దు, దానికోసం వచ్చినాం. దయచేసి దీవించమని కోరుతా ఉన్నా. మేము ఎవరిని నిర్లక్ష్యం చేయలే. ఇలా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం. దళితుల గురించి, గిరిజనుల గురించి, బీసీల గురించి, మైనార్టీ సోదరుల గురించి ఏ ఒక్క వర్గాన్ని మేము నిర్లక్ష్యం చేస్తలేం. ఒక విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో లేనటువంటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం. అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి, మీ కొత్తగూడెంలో కూడా ఉన్నాయి, అంతటా ఉన్నాయి. ఇవన్నీ గమనించాలి మీరు. ఓటు వేసేటప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలన చేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏదో దీనిలో పడి కొట్టుకొని పోవద్దు. మీకు ప్రధానమైన సమస్య మీకే కాదు, కొత్తగూడెం జిల్లా కాదు, ఖమ్మం జిల్లా కాదు, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, నిజామాబాద్లో, ఇంకా కొన్ని చోట్ల ఈ పోడు భూముల వ్యవహారం ఉంది. నేను మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా, రైతు బంధు స్కీమ్ కానీ, రైతు బీమా స్కీమ్ కానీ ఈ పోడు రైతులకు కూడా రావాలి. రావాలంటే వాళ్ళకి ఏదో ఒక పత్రం కావాలి, ఒక హక్కు కావాలి. ఇప్పటిదాకున్న ప్రభుత్వాలు చేయలే, నిర్లక్ష్యం చేసినారు. పోడు భూముల ఆక్రమణ కూడా ఆడికొకాడికి ఫుల్ స్టాప్ కావాలి. ఎందుకంటే అడవులు రక్షించుకోవాలి. ఫుల్ స్టాప్ చేసి ఇప్పటికే ఉన్నటువంటి రైతాంగానికి
ఈ గవర్నమెంట్ వచ్చినాక 6 నెలలలోపు మీ సమస్య పరిష్కారం చేపిస్తా, మీకు సర్టిఫికెట్లు ఇప్పిస్తా, మీకు హక్కులు ఇప్పిస్తా నేను మనవి చేస్తా ఉన్నా. మీకు అన్ని రకాల లాభాలు బెనిఫిట్ కూడా చేయించే బాధ్యత నాది. నేనే ప్రతి జిల్లాకు వచ్చి కూర్చొని చేయిస్తా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. నేను చెప్తా ఉన్నా, మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ముందుకు పోదాం. जलसे में शामिल मुसलमान भाई है, मैं आपको सलाम करता हूं. जब हम जद्दोजहद कर रहे थे तेलंगाना के लिए, आप लोगों का ताउन था, आप लोगों ने तायीद किया. उस टाइम में मैं कह रहा था अगर हमारे जंग में नेकी है, इंसाफ है, तो जरूर अल्लाह का करम होगा. इंशाअल्लाह तेलंगाना रियासत एक हकीकत बनेगा. आज बन गया, आप लोगों की दुआ से बन गया. एक अच्छा रियासत बन रहा है. यहाँ के डेवलपमेंट में हमारे मुसलमान भी शामिल है. मैं आपके इल्म में एक ही बात लाना चाहूंगा, मरकज के सरकार पूरे हिंदुस्तान के माइनॉरिटीज के लिए बजट में दिया 4000 करोड़ रुपए, बट तेलंगाना रियासत में सिर्फ एक रियासत में हम बजट में दिए 2000 करोड़, जबकि 19 रियासत के लिए 4000 करोड़ दिए. हम लोग यहाँ पे एक रियासत के लिए 2000 करोड़ बजट रखे और पैसे खर्च कर रहे. हर किसी को डेवलपमेंट करने के लिए हम आगे चल रहे. आप लोगों से मैं गुजारिश करता हूँ, टीआरएस सरकार को फिर से चुनिए. सभी का तरक्की के लिए आप भी हाथ बढ़ाइए. सभी मिलकर ये गंगा जमुना तहजीब वाला तेलंगाना, हम जानते हैं हमारे रिवाज क्या है, हमारे उसूल क्या है, हमारे ईदों को कैसा मनाना चाहिए, ये सारा तेलंगाना राष्ट्र समिति जानता है, ये सरकार जानता है. हम जैसा दशहरा मनाते हैं वैसा रमजान भी मनाते हैं, वैसे ही क्रिसमस भी मनाते हैं. हम किसी को नजरअंदाज नहीं करते, सबको साथ लेके चलते. सभी लोगों के चेहरे पे नूर आ जाए, तेलंगाना के सारे अवाम के चेहरे पे नूर आ जाए और ये तेलंगाना नूराना तेलंगाना बन जाए. ये ख्वाब मैं देखता हूँ. సోదరులారా, నేను చాలా దూరం వెళ్ళాలి, మీరు చాలా మంది ఉన్నారు, మంచి పద్ధతిలో మాట్లాడతాం. మేము చాలా సభల్లో వెళ్ళాలి. సింగరేణి కార్మికులకు నా మనవి, మీకు గతంలో ఎవరివని బోనస్, గతంలో ఎవరు చేయని సదుపాయాలు నేను చేసిన ఆ మాట వాస్తవం, నాకు సోయింది. ఉద్యమ సందర్భంలో కూడా ఈ గడ్డ మీద నేను చెప్పిన, మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, కొంచెం కొత్తగా కూడా నేను ఆలోచన చేస్తా ఉన్నా. బయ్యారం ఉక్కు ఎవరికో ఎందుకు ఇవ్వాలా, సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరో అదాని వచ్చినప్పుడు నాకు చెప్పిండు, అదాని మీకు బొగ్గు సప్లై చేస్తాం, మాకు పవర్ ఇవ్వని ఇయ్యలే, మా సంస్థ మేము పెట్టుకుంటాం, మా జెన్కోనే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పినాం. కొత్తగూడెం పవర్ స్టేషన్లో కూడా ఇంకో 800 కొత్తది తెచ్చినాం, ఇంకా కూడా తెస్తా ఉన్నాం. నేను ప్రైవేట్కి ఇయ్యలే. ఆయన ఏమన్నాడంటే ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు, మొత్తం ఇండియాకు నేనే బొగ్గు సప్లై చేస్తాను, నువ్వెట్లా చేస్తున్నావురా భయ నేను అడిగి. లేదు నాకు ఆస్ట్రేలియాలో మైన్స్ ఉన్నాయి, నాకు ఇండోనేషియాలో మైన్స్ ఉన్నాయని చెప్పిండు. నేను ఎండి శ్రీధర్ని పిలిచి మీటింగ్ పెట్టి, వాడెవడో ఆయన నాకు ఏం చెప్పిండు, నీ దగ్గర పనిచేసే ఉద్యోగులు ఎవరో అని అడిగిన. నేను అడిగితే ఆయన చెప్పిన సమాధానం, మీ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీసే 90% అని చెప్పిండు. నేనన్నా, మన ఎంప్లాయీస్ ఏవో అదాని దగ్గర పనిచేసి ఆస్ట్రేలియా బొగ్గు గనులు సంపాదిస్తే నువ్వెందుకు సంపాదించలేవు, శ్రీధర్ సింగరేణి సంస్థనే ఎందుకు పోతలేదు, కమాన్ పో, నువ్వు కూడా ఇండోనేషియా ఆస్ట్రేలియా పోమని చెప్పినాం. పోయినారు, ఎక్స్ప్లోర్ చేసినారు. ఎస్, నేను ఆ పనిలో ఉన్నా. సింగరేణికి ఉన్నటువంటి మైనింగ్ నైపుణ్యం ఈ దేశంలో ఎవరికి కూడా లేదు. కోల్ ఇండియా కంటే కూడా పాత సంస్థ మన సింగరేణి. మీరు అద్భుతంగా సంస్థ నిలబెట్టినారు, మీరు కష్టపడ్డారు. మీకు తప్పకుండా మీ వెంట కేసీఆర్ ఉంటాడు. మీ డిపెండెంట్ ఉద్యోగులు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇదే దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు వచ్చి స్టే తెచ్చినారు, మీకు తెలుసా విషయం. మళ్ళీ ఇంకో రూపంలో ఈరోజు తెచ్చుకుంటా ఉన్నాం. అది అందరికీ కూడా వర్తించే విధంగా నేను చేస్తా. దయచేసి గతంలో ఉద్యమంలో ఎట్లయితున్నారో ఈరోజు కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి, ముందుకు పోదామని చెప్పి సింగరేణి ఉద్యోగస్తులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ దాన్ని దృష్టిలో పెట్టుకునే వెంకట్రావు గారు చాలా సందర్భాల్లో చెప్పినారు, మాకు మైనింగ్ యూనివర్సిటీ రావాలి మా దగ్గర అని చెప్పి. తప్పకుండా రాబోయే రోజులలో సింగరేణి ఆధ్వర్యంలోనే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ వేయించే బాధ్యత నాది. అదేవిధంగా కొత్తగూడెంలో విమానం దిగే వసతి రావాలి, లేకపోతే ఇబ్బంది మాకే అవుతా ఉంది, బయట వాళ్ళకి కాదు, మేమే ఇబ్బంది పడతా ఉన్నాం. కొత్తగూడెం రావాలంటే 1-2 సార్లు ఆలోచించాలా. ఇక్కడ కరెంటు తీగలతో పెద్ద సమస్య ఉంది, గుట్టలది ఇంకో సమస్య ఉంది. డెఫినెట్గా ఒక ఎయిర్ స్ట్రిప్ కొంత స్థలం కొనైనా సరే కొత్తగూడెంలో
మినీ ఏరోడ్రామ్ వచ్చే చర్యలు కూడా నేను తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మా అక్కయ్య మా నాగమణి గారు అక్కడ ఊర్చో ఉన్నారు. ఆమె బ్రహ్మాండమైన ఉద్యమం చేసింది. ఎవరు లేని నాడు ఈ జిల్లాలో జెండా పట్టుకొని టీఆర్ఎస్ గులాబీ జెండా గద్దె ఆమెనే స్వయంగా కష్టపడి కట్టి ఆమె పనిచేసిన కార్యకర్త. త్వరలోనే నాగమణి గారికి కూడా రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది. నా బాధ్యత. మీ తమ్ముడే ముఖ్యమంత్రి కాబట్టి మీరేం చింతించదని కూడా నాగమణి గారికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అందరినీ కలుపుకొని అందరం కలిసి అభివృద్ధి బాటలో పోదాం. ఫైనల్గా కొత్తగూడెం ప్రజలకు నేను ఒక కానుక ఇచ్చిన, మీరు నాకు రిటర్న్ ఇవ్వాలి. మీ ధర్మం. తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ, వెంకట్రావు ఎమ్మెల్యే లేకపోతే ఈ జన్మలో కూడా కొత్తగూడెం జిల్లా కేంద్రం కాకపోతుండే. నిజమేనా ఈ మాట? మేము జిల్లా తెచ్చి మీకు ఇచ్చినాం. జిల్లా చేసిన బహుమానం ఎన్నికల్లో వెంకట్రావు గెలుపు ద్వారా మీరు నాకు అందించాలి. మీరు కనీస కృతజ్ఞత తెలపాలి అని మీ అందరినీ కూడా కోరుతూ, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నాగేశ్వరరావు గారు నాకన్నా ముందే లేచి నిలుచుకున్నారు. మీరు దయచేసి పెద్ద ఎత్తున వెంకట్రావు గారి కారు గుర్తుకే ఓటు వేసి పెద్ద మేయాడుతున్న వారిని గెలిపించండి. తప్పకుండా అన్ని రకాల నా సహకారం కొత్తగూడానికి ఉంటుందని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.